ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. అమ్మా ఏ ఊరు నుంచి వచ్చారు? మేము పాకిరాపేట మండలం అట్లకోట నుంచి వచ్చామండి. పాకిరాపేట నుంచి చాలా మంది అయితే ఇక్కడికి వస్తున్నారు. ఏంటి అసలు ఇక్కడ మీరు క్యాంపెయినింగ్ చేస్తున్నారు లేకపోతే కళ్యాణ్ గారు చూడడానికి మాత్రం వచ్చారు? క్యాంపెయినింగ్ చేస్తున్నామండి ఆయన తరపుని, చూడడానికి కాదండి. ఎలా ఉందమ్మా ఇక్కడ మరి ఇక్కడ ప్రజల స్పందన ఎలాగ ఉందా మరి? బాగుందండి. ఆయన గెలుస్తారు, 1,00,000 మెజార్టీతో గెలుస్తారు ఆయన. అంటే మీరు పాకిరాపేట కావచ్చు లేకపోతే పిఠాపురం కావచ్చు, సమస్యలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? ప్రభుత్వం చేసిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? సమస్యలేనండి. సమస్యలు ఏమున్నాయంటారు ఏంటి? అన్ని సమస్యలే. ఈ ప్రస్తుతం గవర్నమెంట్ లో ఆయన వస్తే బాగుంటదనే కదా అందరూ ఆయన ఇంత ప్రజాదరణతో గెలిపించుకోవాలని చూస్తున్నారు వాళ్ళందరూ కూడా. రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ఇవన్నీ బాగున్నాయా? ఏమీ లేవండి. ప్రభుత్వంలో పంచాయతీలో నిధులు ఏమి లేవండి. నేను సర్పంచ్నే కదా, పంచాయతీలో నిధులు ఏమి లేవు. ఏం చేయడానికన్నా పంచాయతీలో నిధులు లేవు. ఇంకెలా డెవలప్ చేయగలం? అంటే సర్పంచులకు నిధులు ఇవ్వట్లేదు, ఆ నిధులు కూడా వేరే వేరే తప్పు మళ్ళీ మట్టినిస్తారని చెప్పి జరుగుతుంది. అది నిజమేనండి? నిజమే. మా పంచాయతీ నుంచి 26 లక్షలు తీసుకున్నారు. 20 లక్షలు తీసుకుంటే మేము ఏం డెవలప్ చేసుకోగలం? ప్రజలకు తెలియక అది చేయలేదు ఇల్లు చేయలేదు అంటున్నారు. పంచాయతీలో నిధులు ఉంటాయి కదా, మనం ఏమైనా చేయగలం. రోడ్లు వేయాలన్నా, పంచాయతీలో ఏమైనా డ్రైనేజీలు వేయాలన్నా, ఏదైనా చిన్న చిన్న డెవలప్మెంట్ చేయాలన్నా పంచాయతీలో నిధులు ఉండాలి కదా. నిధులు ఏమి లేవు. నిధులు ఏమి లేదని మనం ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు బటన్ నొక్కి డైరెక్ట్ గా అకౌంట్ లో డబ్బులు వేయడం బెస్ట్ అంటారు, లేకపోతే డబ్బులు సర్పంచులకి ఇచ్చి గ్రామం కోసం అభివృద్ధి చేయడం బెస్ట్ అంటారు? సర్పంచులకి ఇస్తే ఊరు డెవలప్ చేస్తాం కదండి. ఇప్పుడు బటన్ నొక్కేసి డబ్బులు కూడా మనం కట్టిన పనుల ద్వారానే కదా ఇస్తున్నారు. అవన్నీ ప్రజలు తెలుసుకోవాలండి. తెలుసుకుంటే మరి ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడిపోయింది కాబట్టి మరి ఎలా ఉంటది ఈసారి? ప్రభుత్వం మారుతుంది అంటారా? ఖచ్చితంగా మారుతుందండి. ఖచ్చితంగా మారుతుంది. ఇక్కడ కాకినాడ నుంచి అలాగే అంటే అన్ని వైపులా జనసేన 21 సీట్లు అలాగే 2 ఎంపీ సీట్లు పోటీ చేస్తుంది. అన్నట్లు విజయకేతనం ఎగరేస్తుంది అంటారా? 100% ఎగరేస్తారండి. 100% ఎగరేస్తారు. ప్రజల్లో ఇంత ముందు కంటే ప్రజల్లో అందులో మార్పు వచ్చిందండి. ప్రజలందరి వరకు మార్పు వచ్చింది. కంపల్సరిగా జనసేన గెలుస్తుందండి. థ్యాంక్ యూ.